జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ విభజనకు వ్యతిరేకంగా గురువారెడ్డి అనే వ్యాపారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించిందని పిటిషన్లో పేర్కొన్నాడు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో 3 వారాల కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించినటువంటి సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించాలనేటువంటి పిటిషన్ ఇవాళ దాఖలైంది. గురువారెడ్డి అనేటువంటి వ్యాపారవేత్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విభజనపై కోరినటువంటి పిటిషనర్ తరపు ఆ పిటిషన్ స్వీకరించినటువంటి కోర్టు 3 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేస్తూ దీంట్లో 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించినటువంటి అంశాన్ని, దాంతో పాటు ఆ సందర్భంగా ఇచ్చినటువంటి జీవో కాపీలను కూడా ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇవాళ దాఖలైనటువంటి రెడ్ పిటిషన్ 4891/2026 GOMS నంబర్ 55 ద్వారా GHMC పునర్వ్యవస్థీకరణకు సవాల్ చేస్తూ ఇవాళ పిటిషన్ దాఖలైంది. దారం గురువారెడ్డి అనేటువంటి వ్యక్తి తన న్యాయవాది రాజ్ కుమార్ ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి GOMS నంబర్ 55 తేదీ 11/2/2026 సవాల్ను ఆయన చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ను 3 వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్ గా విభజించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో పిటిషనర్ వాదన ప్రకారం ఈ పునర్వ్యవస్థీకరణ 2027 జనగణనను సంబంధించినటువంటి అధికార పరిమితుల స్థిరీకరణకు విరుద్ధంగా ఉందని ప్రత్యేకంగా భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ జనగణన కమిషనర్ సర్క్యులర్ నంబర్ 8/2025 ద్వారా 2027 జనగణన దృష్ట్యా పరిపాలనా సరిహద్దులపై 31/12/2025 నుండి జ్యూరిడిక్షన్స్ ఫ్రీజ్ అమలు చేయబడినటువంటి పిటిషన్ లో పేర్కొన్నటువంటి అంశాలను ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ ఫ్రీజ్ అమల్లో ఉన్న సమయంలో విభజనలు లేదా పునర్వ్యవస్థీకరణ చేయడం అనేటువంటిది చట్టపరంగా అనుమతించబడదని, అవి మొదటి నుంచి చెల్లవనేటువంటి చర్యలను కూడా పరిగణించాలనేటువంటిది వాదన కొనసాగించారు. దీన్ని స్వీకరించినటువంటి కోర్టు గౌరవ న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్డర్ అందుబాటులో ఉన్నప్పటికీ కావాలని ఇవాళ హైదరాబాద్ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడానికి ఈ రకమైనటువంటి దాడికి పూనుకున్నటువంటిది పిటిషనర్ దాఖలు చేసిన తర్వాత బయట మీడియాతో మాట్లాడి చెప్పారు. ప్రస్తుతానికి 3 వారాల్లో మరి ప్రభుత్వాలు ఎట్లాంటి పిటిషన్ దాఖలు చేస్తే ఆ తర్వాత దీనిపైన వాదనలు కొనసాగిన సందర్భంలో కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అమల్య. రైట్, థాంక్యూ భాస్కర్.